ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కునుకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి. అందుని బట్టి మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభ. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా చిన్న వయసు వాళ్ళు ఎంతో మంది నా ప్రభా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యుద్ధాల్లో మరణించారని, యుద్ధాల్లో గాయపడ్డారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎంతో మంది నా ప్రభా ఈ సమయానికి మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. అయినా సరే మా మీద మీ దృష్టి పెట్టి నా తండ్రి మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఇంకా నా ప్రభా ఎవరైతే మెలకువ రాకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు తట్టి మీ సన్నిధిలో మీతో మాట్లాడే ఆ హృదయాన్ని నా ప్రభా ఆసక్తిని బిడ్డలో కలిగించు నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూడండి. ప్రతి ఒక్కరి గృహాన్ని దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దర్శించిన ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభా కుటుంబంలో మీ శాంతి సమాధానం ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి. కృపగల దేవా, మా కుటుంబస్తులతో మేమే సమాధానంగా లేకపోతే ఇరుగు పొరుగు వారితో మేమెలా సమాధానంగా ఉండగలం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒకరితో ఒకరు సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించండి. మీరెంత ప్రేమించారు, మీరెంత క్షమించారు, మీరెంత ఓర్పుతో నా ప్రభు ఎంత సహించారు నా తండ్రి. మీరు నా ప్రభ మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ఆ కలవరి సిలువలో నా ప్రభ వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఆ మనసే మాకు అనుగ్రహించండి నా ప్రభ. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగిన నా ప్రభ మీ వాక్యానుసారంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రి వాళ్ళం నా ప్రభ. మాలో ఉన్న వెర్రితనాన్ని నా ప్రభ అజ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానము కలిగి ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగివేయును అని చెప్పిన దేవా, కుటుంబాన్ని కట్టుకోవాలంటే నా ప్రభ ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి. ఈలోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీ వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, మీకు ఇష్టలుగా నా ప్రభా ఎలా జీవించాలి గ్రహించుకోలేని స్థితిలో ఉన్నాం నా తండ్రి. జాలిగల దేవ, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ మాట చొప్పున జాగ్రత్తగా ఎలా నడుచుకోవాలి ప్రతి విషయంలో కూడా నా తండ్రి, ఒక్క విషయంలో కూడా మేము తప్పిపోకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఎలా ఉండాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభ. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగలు మేఘస్తంభమే మీ బిడ్డలు నడిపించారయ్యా. అంత ఎండలో కూడా నా ప్రభ కనీసం ఇంత సెగ కూడా బిడ్డలకు తగలనివ్వలేదు నా తండ్రి. మీ భద్రత, మీ కాపుదల అంత చక్కగా ఉండిద్దయ్యా. రాత్రి అగ్నిస్తంభమై నా తండ్రి బిడ్డలకు నా ప్రభ ఎంత చలి కూడా బిడ్డలకు తగలకుండా, ఇంత రాయి కూడా నా ప్రభ బిడ్డలకు తగలకుండా ఎంత జాగ్రత్తగా నడిపించారో నా తండ్రి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత నాకైతే లేదు, అయినా సరే పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే నా ప్రభ మేము క్షేమంగా వెళ్తాం నా తండ్రి. మీ కాపుదల, మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంటేనే నా ప్రభ మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తాం నా తండ్రి. మేము చేసే ప్రతి పని నా ప్రభ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం నా తండ్రి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అని చెప్పిన దేవా, మా పనుల భారాన్ని నా ప్రభ మీ చేతికి అప్పగిస్తున్నాం నా తండ్రి. మీ ఆలోచన చొప్పునే నా ప్రభ మమ్మల్ని నడిపించండి నా తండ్రి. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ ఆగాలి, ఎలా మాట్లాడాలి, మిమ్మల్ని ఎలా ఆరాధించాలి, ఎలా మీకు ఇష్టలుగా జీవించాలి
ప్రతిదీ కూడా నా తండ్రి ఆలోచన మీరిస్తేనే నా తండ్రి, ఆ గ్రహింపు మీరిస్తేనే నా ప్రభా. మా అంతటా మా వల్ల కాదు నా తండ్రి. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రార్థనలో నా ప్రభ ఇంకా అనేక మంది నా తండ్రి ఆసక్తిగా లేచి నా ప్రభ మీ సన్నిధిలో కూర్చోవాలి నా తండ్రి. ఇంకా భారంగా ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. ఆసక్తి ప్రార్థన ఎలా చేయాలో నా ప్రభ. ఏలియా గారు చేసినట్టు ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు నా తండ్రి వర్షాన్ని ఆపివేసిన దేవా ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి. హన్నావలే నా ప్రభ హృదయాన్ని ఎలా కుమ్మరించాలో మాకు నేర్పించండి నా తండ్రి. తగ్గింపు కలిగిన ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి నా ప్రభ. మీకు ఇష్టమైన ప్రార్థన నా ప్రభ ఎలా చేయాలో మాకు నేర్పించను అని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఆత్మీయతలో ఎవరైతే బలహీనులైపోయారో నా తండ్రి, భక్తి విషయంలో ఎవరు చల్లారిపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ రక్తంలో కడగబడిన తర్వాత కూడా మరలా లోకంలోకి ఎవరైతే జారిపోయారో నా తండ్రి, ఆ బిడ్డలకు నా ప్రభు ఒక గద్దింపు చేసైనా మరలా మీ వద్దకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ సమయంలో నా ప్రభు ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మా చుట్టుపక్కల అనేక మంది నశించిపోయిన స్థితిలో ఉన్నారు నా తండ్రి. వాళ్ళ నా ప్రభు మేం చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి. కానీ ఆ హృదయాన్ని మీరు పట్టుకుంటేనే, వారిని మీరు నడిపిస్తేనే నా ప్రభు బిడ్డలు నా తండ్రి మీ వైపు తిరుగుతారయ్యా. జాలిగల దేవా ప్రతి ఒక్కరి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభు విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్పిన దేవా విశ్రాంతి దినంలో నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి మీకు నా ప్రభ మనస్ఫూర్తిగా ఆరాధన చేసే హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మందిరానికి వచ్చేటప్పుడే నా ప్రభ వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని భయభక్తులతో నా ప్రభ మీ సన్నిధికి వచ్చి నా తండ్రి సన్నిధిలో నా తండ్రి సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు కదా, ఆయన మమ్మల్ని పరిశీలిస్తున్నాడు కదా, మరి నా ప్రవర్తన ఎలా ఉంది, నా తండ్రికి ఇష్టంగా ఉండాలి కదా అనే జాగ్రత్త కలిగి ఎలా ఉండాలి బిడ్డలకు ఆ గ్రహింపు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించాలి నా తండ్రి. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మనస్ఫూర్తిగా నా తండ్రి మీతో మాట్లాడాలి నా ప్రభ. అటువంటి హృదయాలతో నా ప్రభ మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా తండ్రి ఒక్కసారి మీరు ఆశీర్వదించండి నా ప్రభ. ఒక్కసారి దర్శించండి నా తండ్రి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో నా తండ్రి, బిడ్డల ఫీజులు కట్టలేదని నా ప్రభ, అప్పుల బాధతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. మనశ్శాంతి లేదమ్మా, కుటుంబంలో సమాధానం లేదు, మనసుకి ఎందుకన్నా మానసికంగా బాధగా ఉందమ్మా అని ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా కూడా నా తండ్రి మాకు కావాల్సిన సమస్తము సమకూరవు నా తండ్రి. జాలిగల దేవా ప్రతి ఒక్కరు నా ప్రభ వారు చేసే చేతి కష్టార్జితాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని ప్రతిదీ కూడా మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. యాకోబు గారు చేసే చేతి పనిని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత నా ప్రభ. యాకోబు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా ప్రతి ఒక్కరు మేం చేసే చేతి పనిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మాకు ఆలోచన చెప్పేది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. మీ ఆలోచన అయితేనే నా ప్రభ మేము క్షేమంగా ఉంటామై, మీ ఆలోచనతో మమ్మల్ని నడిపిస్తేనే నా తండ్రి మాకు ఎటువంటి నష్టం రాదు నా ప్రభ. మీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపిస్తేనే నా తండ్రి ఏ ప్రమాదం మా దాకా రాదు, రానివ్వరు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, అయినా సరే మీరు లేకుండా మేము ఏమీ చేయలేము నా తండ్రి. అలాగే నా ప్రభ అప్పుల బాధతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా తండ్రి, అప్పులు ఎందువల్ల చేయాల్సి వచ్చిందో నా ప్రభ మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియక వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేస్తుంటే దయతో క్షమించండి నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా ప్రభ అంతా నాకు తెలుసులే అని వెళ్ళిపోయాడు నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు తర్వాత నా ప్రభ మొత్తం పోగొట్టుకున్న తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నా తండ్రి వద్ద అనేక మంది పనివాళ్ళు ఉన్నారు కదా, నా తండ్రి పాదాల మీద నేను పడతాను అని నా ప్రభ వచ్చి పాదాల మీద పడ్డాడు. అదే మనసు నా తండ్రి బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి.
తెలుసో తెలియకో ఈ లోక జ్ఞానంతో ఆలోచించిన ప్రభా బిడ్డలు ఒకవేళ అప్పులు చేశారేమో నా తండ్రి, ఆ అప్పులు తీరే దారి నా ప్రభా మీరు మాత్రమే చూపించగలరు నా తండ్రి. పశ్చాత్తాపపడే హృదయాలు బిడ్డలకు ఇచ్చిన తండ్రి, మొదట వారికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నా తండ్రి పాదాల దగ్గరకు నేను వచ్చాను, ఖచ్చితంగా నా తండ్రి నాకు దారి చూపిస్తాడు అనే స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించు నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి దినము కూడా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞతా హృదయాలు మాకు అనుగ్రహించు నా తండ్రి. దావీదు వలె నా ప్రభు ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాలో నా తండ్రి, ఎంత చక్కగా నా ప్రభా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు నుంచి మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి దావీదు గారు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా దినము నాకు 7 మార్లు నా ప్రభా మీకు ఎంత చక్కగా నా ప్రభా కృతజ్ఞతలు చెప్పాడు. అంత గొప్ప ధన్యత నా ప్రభా మీ చిత్తమైతే మాకు అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలు కూడా మమ్మల్ని మర్చిపోనివ్వద్దు నా ప్రభా. ప్రతి మేలు ప్రతి ఒక్కరికి గుర్తు రావాలయ్యా. ప్రతి ఒక్కరు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. అది మంచి ఆరోగ్యమైన, ఆస్తులైన, అంతస్తులైన, స్థలాలైన, పొలాలైన, మంచి ఉద్యోగమైన, మంచి జీతమైనా సరే నా ప్రభా మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. మీరుంటే చాలు నా తండ్రి. మేము నష్టాల్లో ఉన్నా సరే మాకు తోడుగా మీరుంటే చాలయ్యా. మేము అనారోగ్యంతో ఉన్నా సరే మాకు తోడుగా మీరుంటే చాలు నా తండ్రి. మేము ఒంటరి వాళ్ళం అయిపోయినా సరే మీరుంటే చాలు నా ప్రభా. అంత గొప్ప ధన్యత నా ప్రభా మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఇంకా ఎవరైతే లోకంలో పడిపోతున్నారో నా తండ్రి, ఇంకా ఎవరైతే నా ప్రభా బలహీనులుగా ఉన్నారో నా తండ్రి, అజ్ఞానుల వలె నా ప్రభా సమయాన్ని నా ప్రభా వ్యర్థపరుస్తున్నారు, బిడ్డల వైపు చూసి నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో నా ప్రభా 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు నా తండ్రి, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు బిడ్డల నా ప్రభా వారికి ఉన్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ జ్ఞానం మీరిస్తేనే బిడ్డలు కష్టపడి చదువుతారు. ఆ ఆసక్తి మీరిస్తేనే నా ప్రభా బిడ్డలు శ్రద్ధగా చదువుతారయ్యా. ఆ జ్ఞానం మీరిస్తేనే బిడ్డలు చదివిన ప్రతిదీ గుర్తుంచుకుంటారు నా తండ్రి. పేపర్ ఎంత టఫ్గా వచ్చినా సరే మీ జ్ఞానం అయితే బిడ్డలు ఖచ్చితంగా మంచిగా రాస్తారు. 1st క్లాస్లో బిడ్డలు పాస్ అవుతారు నా తండ్రి. ఎవరెవరు ప్రార్థించమని అడిగారు బిడ్డల కొరకు నా తండ్రి. అమ్మ 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయమ్మా బిడ్డల గురించి ప్రార్థించమని ఎవరైతే అడిగారు ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదయ్యా. నేనే పాటిదాన్ని నా తండ్రి. నేను ప్రార్థన చేస్తే వారికి అద్భుతాలు జరుగుతాయా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీరు చెప్పిన మాట బిడ్డల జ్ఞాపకం చేసి నా తండ్రి. ఆ ప్రార్థన అవసరతలు నా ప్రభా మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా మరి సబ్జెక్టు పోయిందమ్మా పాస్ అవ్వాలని ప్రార్థించమని ఎవరైతే అడిగారో ఒకవేళ ఇంతకు ముందు వారి సొంత జ్ఞానంతో చదివి రాశారేమో, కానీ ఇప్పుడు నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మరి అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రభా బిడ్డలు చక్కగా ఎగ్జామ్స్ రాస్తారు, శ్రద్ధగా చదువుతారు నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డలకు ఎగ్జామ్స్ టైంలో భయపడకుండా, టెన్షన్ పడకుండా, అనారోగ్య పాలవ్వకుండా మీ బలము శక్తితో బిడ్డలు నింపడం నా తండ్రి. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు, తిరిగి వారి గృహాలకు చేరుకునేటప్పుడు, వారి ప్రయాణాల్లో నా ప్రభా మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. మీ తోడు ఉంటేనే బిడ్డలు క్షేమంగా వస్తారయ్యా. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం మీ ఎందుకు రాదు అని చెప్పిన దేవ. ఏ కీడు నా ప్రభ, ఏ ఆపద నా తండ్రి బిడ్డలకు రానివ్వకుండా క్షేమంగా బిడ్డలు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడనివ్వద్దయ్యా. ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డలకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి నా తండ్రి. నా తండ్రి ఇచ్చిన జ్ఞానం కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడ దాకా తెచ్చిన నా తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనే గ్రహింపు బిడ్డలకు కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఇంటర్వ్యూల విషయంలో కూడా నా తండ్రి మీరు ముందుంటేనే నా ప్రభా బిడ్డలు అందులో సెలెక్ట్ అవుతారు నా తండ్రి. మీ చేతికి అప్పగించే బిడ్డలు నా ప్రభా ముందుకెళ్ళాలి నా తండ్రి. దావీదు గారు యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే అని నా ప్రభా మీ చేతికి అప్పగించి మనస్ఫూర్తిగా ఎలా ధైర్యంగా వెళ్ళాడో నా తండ్రి. అదే మనసు నా ప్రభా మాకు అనుగ్రహించున్నది. అలాగే నా ప్రభా
ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహం అనే విషయాలలో ఘనమైనదని మీరు చెప్పిన మాట బిడ్డలు జ్ఞాపకం చేసుకొని, మీరు చెప్పిన ఆ విలువైన బంధాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి విలువైనదిగానే చూడాలి నా ప్రభ. ఎవరైతే నా తండ్రి మీ చిత్తంలో వారి బిడ్డల వివాహాలు జరగాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి, మీ ఎడల భయం భక్తి కలిగి నెమ్మది కలిగిన కుటుంబాల్లోని నా బిడ్డలు వెళ్ళాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకి ఇచ్చిన ఆశన చొప్పున నా తండ్రి అటువంటి సంబంధాలే నా ప్రభు బిడ్డలకి నా తండ్రి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలు ఇద్దరు కలిసే ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే నా తండ్రి ఎవ్వరు వారిని విడదీయారు నా తండ్రి. మీరు జతపరిస్తేనే మరణించే వరకు నా ప్రభు బిడ్డలు కలిసే ఉంటారు నా తండ్రి. మా సొంత జ్ఞానంతో మాకున్న అనుభవంతో నా ప్రభు వివాహాలు జరిపిస్తే ఎంతో మంది భార్య భర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నామని ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానిపోతున్నా తండ్రి. ఎలా ఆలోచించాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలి బిడ్డలు నా ప్రభు చాలా మంది తెలియని పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి. వివాహాల కొరకు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మిమ్మల్ని అడగాలి, మీ చేతికి పూర్తిగా ఎలా అప్పగించాలి ఆ గ్రహింపు నా ప్రభు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా ఉన్నారో నా ప్రభు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. తప్పు మాదేనయ్యా, భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి నా తండ్రి మనశ్శాంతి లేకుండా ఒకరి మీద ఒకరికి నా ప్రభు కోపంతో ద్వేషంతో నా తండ్రి ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా విరోధులుగా ఉంటున్నారు నా తండ్రి. ఒకే ఇంట్లో ఉంటున్నారు, అయినా సరే ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు నా తండ్రి. జాలిగల దేవ బిడ్డలు చేసిన తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. వారి హృదయాలు మార్చిన ప్రభు ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని కలిగించిన ప్రభు బిడ్డల మధ్య సమాధానం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అపవాది నా ప్రభు బిడ్డలు విడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంటే చాలు నా తండ్రి. ఆ కంచె దాటి నా ప్రభు అపవాది లోపలికి రాలేడు నా తండ్రి. విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తెలుసో తెలియకో ఈ లోక జ్ఞానంతో చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. మరలా బిడ్డలు మరొకసారి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాలను వదిలిపెట్టి నా ప్రభ ఎవరైతే నా తండ్రి అక్రమ సంబంధాలు నా ప్రభ బిడ్డలు పెట్టుకున్నారో నా తండ్రి నా ప్రభ ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. చెడు వ్యసనాలకు చెడు స్నేహాలకు నా ప్రభ చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు నా ప్రభ బిడ్డల వైపు ఒక్కసారి చూసి ఒక గద్దింపు చేసైనా సరే నా తండ్రి అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించి నా ప్రభ తిరిగి వారి గృహాలకు చేరుకునేలా మీ కృపను గ్రహించండి. మీరు కార్యం చేసే వరకు ఓర్పుతో సహనంతో నా తండ్రి నిరీక్షణ కోల్పోకుండా ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి మీరు నా ప్రభ గ్రహింపు మీరు అనుగ్రహించండి. బలము శక్తిని నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి. స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. ఒక చిన్న సమస్య వస్తేనే నా ప్రభ తట్టుకోలేని పరిస్థితి నా తండ్రి. అటువంటి పిరికితనాన్ని మాలో నుంచి తీసివేయండి నా ప్రభ. ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులు అపవాది తెస్తాడు అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి. అపవాదిని ఎదిరించే శక్తిని నా ప్రభ బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి నా జీవితంలో నా కుటుంబంలో కార్యం చేస్తాడు. అప్పటి వరకు నేను ఓర్పు సహనంతో విశ్వాసంతో ఉండాలి కదా అనే గ్రహింపు బిడ్డలో కలిగించండి నా తండ్రి. బిడ్డల్ని భార్యని విడిచిపెట్టిన ప్రభ ఎవరైతే నా తండ్రి మరి వేరే అక్రమ సంబంధాల్లో ఉన్నారు నా ప్రభ ఒక గద్దింపు చేసి ఒక చెంపదెబ్బ కొట్టైనా సరే నా తండ్రి బిడ్డలకి మరలా శాశ్వతంగా ఆ కుటుంబంతోనే ఉండిపోయే హృదయాలను నా ప్రభ ఈ నూతన దినంలో నూతనంగా ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ బిడ్డలు నా ప్రభ ఎంతో బాధపడుతున్నారు నా తండ్రి. వారికి ఉన్న చిన్న బిడ్డలు కూడా నా ప్రభ చిన్న వయసులో ఎంతో వేదన పడుతున్నారయ్యా. సమస్తమా మీకు తెలుసు నా తండ్రి, సమస్తమా మీరు చూస్తున్నారయ్యా. బిడ్డలు నా ప్రభ అలా ఒకరికొకరు దూరంగా ఉండడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. వారిలో ఉన్న అపవాదిని తీసివేసి నా తండ్రి ఆ చెడు సంబంధాల మీద చెడు వ్యసనాల మీద తాగుడు మీద అసహ్యత పుట్టించిన ప్రభ వారి హృదయాలు నా తండ్రి కుటుంబం వైపు తిప్పండి. మొదట మీకు భయపడాలి నా తండ్రి, తర్వాత కుటుంబాన్ని ప్రభ బిడ్డలు నా తండ్రి అర్థం చేసుకునే మనసులో బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మాకు మంచి సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే దారి తప్పిపోతున్న బిడ్డల గురించి ప్రార్థించమని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకున్నారు ఒక్కసారి ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరి కాలంలో మీ కాడిని మొయ్యటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ యవనస్తులు నా తండ్రి
పెద్దవాళ్ళకు లోబడకుండా నా తండ్రి, వారు చెప్పిన మాట వినకుండా వారికి నచ్చిన దారిలో వారు నడుస్తున్నారయ్యా. బిడ్డలకు ఆ గ్రహింపు మీరు ఇవ్వండి నా తండ్రి. ఒక గద్దింపు చేసైనా సరే నా ప్రభా వారి హృదయాలు మీ వైపు తిప్పి నా తండ్రి పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళ మాటకి విలువివ్వాలి, వాళ్ళ మాటకు లోబడాలి అనే మనసు నా ప్రభా బిడ్డలో కలిగించండి నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మొయ్యాలి కానీ అల్లరితో కూడిన ఆటపాటల జోలికి బిడ్డలు వెళ్ళలేకపోతున్నా తండ్రి. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని మీరు చెప్పిన మాటకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లోబడాలి నా తండ్రి. అపవాది చేతిలో బిడ్డలు పడలేవద్దయ్యా. లోక ఆశల్లో బ్రతుకుతున్నారు అనేక మంది నా తండ్రి. మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే నా ప్రభ లోక ఆశల్లో బ్రతుకుతున్నారు, లోక ఫ్యాషన్లో బ్రతుకుతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారయ్యా. ఆరాధన చేస్తున్నాం కదా అదే ధ్యాసలో ఉంటున్నారు కానీ అసలు నేను చేసే ఆరాధన, నేను చేసే ప్రార్థన అది నా తండ్రి అంగీకరిస్తాడా అనే ఆలోచన నా ప్రభ బిడ్డలకు రావట్లేదు నా తండ్రి. మీరు రప్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో బిడ్డలు సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అపవాది చేతిలో పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో ఆ గ్రహింపు నా ప్రభ బలాన్ని, శక్తిని నా తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా ప్రభ గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల సహాయము వ్యర్థమని మీరు చెప్పారయ్యా. మనుషులు చెప్పే మాటలు వాడు లక్ష్య పెట్టకుండా అయ్యో నాలో ఈ ప్రాబ్లం ఉందంట, నా భర్తలో ఆ సమస్య ఉందంట, ఇక మాకు పిల్లలు ఎలా కలుగుతారు అని నా ప్రభు మనుషుల మాటలు వాడు లక్ష్య పెట్టకుండా గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం అని నా తండ్రి చెప్పాడు. ఆ బహుమానం నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేనెందుకు మనుషుల మాటలు లక్ష్య పెట్టాలి అనే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఆ జ్ఞానుల వలె భయపడకుండా జ్ఞానుల వలె నా ప్రభు మీ జ్ఞానంతో బిడ్డలు ఆలోచించి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. ఓర్పు, సహనం నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి అలవాటు చేయండి అయ్యా. ఎన్ని నిందలు, ఎంత అవమానకరంగా మాట్లాడినా సరే సహనంతో వాటిని ఎలా ఎదుర్కోవాలో నా ప్రభు ఆ బలాన్ని, శక్తిని మీరిస్తేనే నా తండ్రి ఆ నిందల పాలయ్యారని నా ప్రభు బిడ్డలు నా తండ్రి బాధపడుతున్నారని ఇలా మాట్లాడుతున్నారు, చులకన చేసి మాట్లాడుతున్నారని నా ప్రభు ఎంతో మంది బాధపడుతున్నారు. వారికి ఉన్న అధైర్యాన్ని తీసివేసి నా తండ్రి ధైర్యాన్ని బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతమంది ఎన్ని మాటలన్నా సరే ఎవరైతే నా మీద నిందలు వేశారు వారి ముందు నన్ను హెచ్చిస్తాడు నా తండ్రి. ఖచ్చితంగా వాళ్ళు ఆశ్చర్యపోయారు. బిడ్డల నా తండ్రి నాకు అనుగ్రహిస్తాడు, నా గర్భాన్ని తెరుస్తాడు అనే బలమైన స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఇంతకు ముందు అమ్మ 2 సార్లు మిస్క్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు ఇది కూడా ఏదైనా అయిద్దేమో అని ఎవరైతే భయపడుతున్నారో నా ప్రభ ఆ భయం కలిగించేది అపవాదే కదా అనే గ్రహింపు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నా తండ్రి అన్యాయస్తుడు కాడు నా తండ్రి, ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూసే పక్షపాతి కాడు నా తండ్రి. నా తండ్రి నా పక్షాన ఉన్నాడు, ఖచ్చితంగా నా గర్భాన్ని నిలబెడతాడు, నాకు మంచి బిడ్డలు నా తండ్రి ఇస్తాడు అనే బలమైన స్థిరమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. ప్రతి రిపోర్ట్లు నార్మల్గా రావాలి, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చిన ప్రభా బిడ్డలు ధైర్యంగా మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలిద్దరి చుట్టూ నా ప్రభ మీ 2 అంచెల కంచె వేయండి నా ప్రభ. ఏ అనారోగ్యం బిడ్డలకు రాకుండా నా తండ్రి, ఏ తెగులు, ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా నా ప్రభ మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచితే చాలు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రభ మీరు అనుగ్రహించు. భయపడకుండా, టెన్షన్ పడకుండా అయ్యో నాకు నార్మల్ అయిద్దో అవ్వదు అని అవిశ్వాసిగా బిడ్డలు మాట్లాడకుండా నా తండ్రి పరమ వైద్యులు నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, ఖచ్చితంగా నాకు నార్మల్ అయితే నేను ఏ బిడ్డనైతే అడిగాను నా తండ్రి జాలిగల తండ్రి నా మీద దయించి ఆ బిడ్డనే నాకు అనుగ్రహిస్తాడు అని నా ప్రభ మీ ఎడల భయం, భక్తి నా ప్రభ స్థిరమైన భక్తిని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ భర్తను కోల్పోయి నా తండ్రి ఒంటరిగా ఉన్నారు, నా ప్రభ దుఃఖంలో ఉన్నారు, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అని నా ప్రభ ఎవరైతే నా తండ్రి దుఃఖంలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. విధవరాని పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవ వారికి ఉన్న దుఃఖాన్ని మొదట తీసివేసి నా తండ్రి ధైర్యాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం. ఆ కుటుంబంలో సమాధానం వచ్చి సంతోషాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా ప్రభ.
అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలు, వెంటిలేటర్ మీద ఉన్నారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూడండి. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, తప్పు మాదేనా తండ్రి? మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయం మీ మనసు గాయపడేలా ప్రవర్తించటం మీరు హెచ్చరిస్తున్నా కూడా మీ మాట లక్ష్య పెట్టలేదు నా తండ్రి. అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహింపు ప్రతి ఒక్కరిని కలిగించండి నా తండ్రి. బిడ్డలు తెలుసు తెలియక వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. అది ఎలాంటి రోగమైన, కడుపులో గడ్డలైనా, కడుపులో గర్భాశయ క్యాన్సర్ అయినా, గర్భాశయంలో నీటి పొడగలు, కిడ్నీలో రాళ్ళైనా సరే నా తండ్రి, ఇన్ఫెక్షన్ అయినా సరే నా ప్రభ, థైరాయిడ్ అయినా, పక్షవాతంతో నా ప్రభ బాధపడేవాడు, పెరాలసిస్తో నా ప్రభ నడవలేని పరిస్థితిలో ఉన్నారు, ఫిట్స్తో, నరాల బలహీనతతో నా ప్రభ, కంటి చూపు సరిగా లేదని నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో, బీపీ, షుగర్తో నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, కిడ్నీలు ఫెయిల్ అయ్యా, లివర్ ప్రాబ్లంతో నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో, క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అయి ఉండొచ్చు. కానీ నా ప్రభు మనుషులైతే అమ్మ నువ్వు బ్రతకవని చెప్తారు, కానీ మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ భయపడకుండా నా తండ్రి వారు చేసిన తప్పుకి పశ్చాత్తాపడే హృదయాలను మాత్రమే బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. ఆపరేషన్ ఎవరైతే జరుగుతున్నారో నా ప్రభ, హాస్పిటల్ చెకప్ కోసం ఎవరైతే వెళ్తున్నారో నా తండ్రి, ప్రతి రిపోర్ట్స్ నార్మల్గా రావాలి, చేసే ఆపరేషన్ సక్సెస్ అయినా ప్రభా బిడ్డలు క్షేమంగా ఇంటికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. మేము ఎన్ని హాస్పిటల్స్లో చూపించుకున్నా, ఎంత మెడిసిన్ వాడినా సరే నా తండ్రి, ఆ ఆశీర్వాదం నా ప్రభ, ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు నా తండ్రి. ఆ స్వస్థత మీరు పంపిస్తేనే నా ప్రభ, మీరిస్తేనే బిడ్డలు త్వరగా నయమైంది నా ప్రభ. ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే నా తండ్రి మరణం నుంచి బిడ్డలు బయటపడతారు నా ప్రభ. ఒకానొక సమయంలో హిజ్కియా గారు నా తండ్రి మరణకరమైన రోగముతో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు మీరు చూశారు నా తండ్రి. హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని దయచేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ఆయుష్ ఇవ్వాలన్నా మీ చేతిలోనే ఉంది నా తండ్రి. ప్రతిదీ కూడా మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభ. బిడ్డల మీద పసిపిల్లల మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, ఒంటరిగా ఎవరైతే బాధపడుతున్నారో, నాకు తోడెవరు లేరు అని ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారు, మానసికంగా ఎవరైతే కృంగిపోతున్నారు, చిన్న బిడ్డల మీద కానీ పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. నూతన బలము, నూతన శక్తి నా ప్రభ, నూతన ఆయుష్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఇంకా ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో, అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చిందే మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా ఆలోచించాలి, ప్రతిదీ కూడా మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత నష్టాలు నడిచే వ్యాపారమైన నా ప్రభ లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్నే మార్చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. యోసేపు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అనేక సమస్యలు, అనేక మందికి ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు నా తండ్రి. అయినా సరే వాటన్నిటిని తట్టుకొని నిలబడాలంటే ఆ ధైర్యం మీ దగ్గర నుంచి వస్తేనే నా ప్రభ. నష్టాల్లో నడుస్తుంది వ్యాపారం, ఎలా తట్టుకోవాలి, ఆ ధైర్యం, ఆ తట్టుకునే శక్తి మీరిస్తేనే నా ప్రభ మేము ఉండగలం నా తండ్రి. ఒక్క చిన్న సమస్యకి కృంగిపోతున్నాం, ఒక్క చిన్న సమస్యకి నా ప్రభ బలహీనులైపోతున్నాం నా తండ్రి. ఎంత ప్రార్థన చేసే వాళ్ళం కూడా ఒక్క చిన్న సమస్య ఎదురైతే దాన్ని తట్టుకోలేక భరించలేనంత బలహీనడం అయిపోతున్నాం నా తండ్రి. మాలో ఉన్న బలహీనత తీసివేసిన ప్రభ ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే ధైర్యంగా ఎలా ఉండాలో ఆ ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. యోబు గారికి ఇచ్చిన ఆ ధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని నా ప్రభ మీ చిత్తమైతే మాకు అనుగ్రహించున్నాయి. యోబు గారు అంత యథార్థవంతులు, ఆయనంత నీతిపరుడు కానే కాదు నా తండ్రి. కానీ నా ప్రభ బిడ్డలు సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్య నా తండ్రి చిత్తం లేకుండా సమస్య నాకు రాదు, కానీ ఆ సమస్యని తట్టుకునే శక్తి కూడా నా తండ్రే కదా నాకు ఇస్తాడు అని గ్రహింపు నా ప్రభ బిడ్డలకు కలిగించండి నా తండ్రి. బలహీనులైపోకుండా బలాన్ని, ఆ సమస్యల్లో శ్రమల్లో బలాన్ని ఎలా పొందుకోవాలో, మీ నుండి ఎలా ధైర్యం
పొందుకోవాలి బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిందయ్యా. వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. అమ్మా ఎన్నో సంవత్సరాల నుంచి పంట వేస్తున్నాం, అయినా ఎప్పుడూ నష్టమే వస్తుందమ్మా. ప్రార్థించమని ఎవరైతే అడిగారో నా తండ్రి, ఆ ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదయ్యా, మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. ఒకవేళ ఈ లోక జ్ఞానంతో వాళ్ళు వేసారేమో తెలుసో తెలియక, కానీ ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ జ్ఞానాన్ని వివేకాన్ని నా ప్రభ మీరే అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి. ప్రపంచం అంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. మీ ఆశీర్వాదం ఉంటేనే ఏ తెగులు ఆ పంటకు రాదు. మీరు ఆశీర్వాదం, మీ రక్షణ కంచె ఉంటేనే ఏ అనుకోని వర్షాలు కూడా ఏమీ చేయలేవు నా తండ్రి. బిడ్డలు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చి ఆ వచ్చిన పంటకు మంచి గిట్టుబాటు ధర రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. సమస్తము మీ చేతిలోనే ఉంది కదయ్యా. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. ఎవరు నష్టాలు పాలవ్వకుండా, ఎవరు నష్టపోకుండా. అయ్యో ఇదిగో రైతులు పొలం వేసి పంట వేశారు, ఆ పంటలో నష్టం వచ్చింది, ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు నా ప్రభ రానివద్దు నా తండ్రి. ఎవరికి నా ప్రభ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి. ఒకవేళ నష్టం కలిగిన ఒక దిక్కు కాకపోతే వేరే దిక్కు నుంచి నా ప్రభ ఆ నష్టాన్ని తీసివేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మొదట నా ప్రభ బిడ్డలు ధైర్యాన్ని కోల్పోకుండా, ధైర్యాన్ని నా ప్రభ మీ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు వేసిన పంట సమృద్ధిగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా ప్రభ చదువుకోవడానికి పనుల కోసం వెళ్ళారో బిడ్డలకు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అమ్మా చదువు అయిపోయింది కానీ ఉద్యోగం దొరకలేదమ్మా, చాలా ఇబ్బంది అవుతుందని ఏ తల్లి అయితే ప్రార్థించమని అడిగిందో ఆ ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదయ్యా. మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. అక్కడ దాకా బిడ్డ చదువుకునే అంత అర్హత, జ్ఞానం వచ్చిందండి. ఆ జ్ఞానం మీరిచ్చింది, మీరు నడిపించారు కాబట్టి నా ప్రభా అంత దూరం వెళ్ళింది నా తండ్రి. అక్కడ దాకా తీసుకెళ్ళిన మీరు ఇక్కడ నుంచి కూడా ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అతి త్వరలో నా ప్రభా మంచి కంపెనీలో మంచి జీతంతో ఆ బిడ్డ ఉద్యోగం పొందుకుని ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. పనుల కోసం నా ప్రభ దేశంగానే దేశానికి వెళ్ళి నా ప్రభ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. వారి వీసా విషయంలో నా ప్రభ ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా, ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, అనారోగ్య పాలవ్వకుండా నా తండ్రి మీ బలాన్ని, మీ శక్తిని బిడ్డలకు ఇచ్చిన ప్రభ ఎవరైతే వారి దగ్గర ఎవరి కింద అయితే వాళ్ళు పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన తండ్రి. వారిని ఇబ్బంది పెట్టనివ్వద్దు ప్రభు. అయ్యో అంత దూరం నుంచి ఆయన వాళ్ళని, కుటుంబాన్ని అందరిని విడిచిపెట్టి ఇంత దూరం వచ్చారు, వాళ్ళని నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే మంచి మనసుని ఆ యజమానులకి ఇచ్చిన ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి నా ప్రభ ఎందు నిమిత్తం నా తండ్రి ఏ అవసరం కోసం, ఏ సమస్య కోసం, ఏ అప్పు కోసం నా ప్రభ అంత దూరం వెళ్ళారు, ఆ సమస్య అప్పు త్వరలోనే తీరిపోయే దారి నా ప్రభ బిడ్డలకు చూపించండి నా తండ్రి. వారి శక్తిలోపో లేకుండా నమ్మకంతో పనిచేసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని నా ప్రభ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.